వెల్కమ్ టు సైన్మా 2.0. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో చాలా విషయాలు బయటికి వచ్చాయి. సినిమా గురించి ఇప్పటివరకు దాచేసిన విషయాలన్నీ కూడా ఓపెన్ గా చెప్పేశారు మేకర్స్. దాంతో పాటు ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ కూడా రివీల్ అయిపోయింది. కింగ్డమ్ స్పెషల్ ఇంటర్వ్యూ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఇప్పుడు కింగ్డమ్ డేట్ దగ్గరకొస్తూ ఉండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు. జూలై 31న విడుదల కానుంది ఈ చిత్రం. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి బయటకొచ్చింది. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, చిత్ర దర్శకుడు గౌతమ్, హీరో విజయ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో చాలా విషయాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా కింగ్డమ్ మేకింగ్ గురించి బాగా ఓపెన్ అయిపోయారు గౌతమ్ తిన్ననూరి, విజయ్. చాలా విషయాలు రివీల్ చేశారు. శ్రీలంకలోని క్యాండీలో ఉన్న 200 ఏళ్ల నాటి జైలు సీక్వెన్స్ అంతా సినిమాకు హైలైట్ అవుతుందని, దాంతోపాటు ఇంకా చాలా యాక్షన్ సన్నివేశాలు అద్దిరిపోతాయంటున్నారు గౌతమ్. అంతేకాదు, బాలీవుడ్ వర్కింగ్ స్టైల్ పై కూడా చెప్పుకొచ్చారు గౌతమ్. హిందీలో హీరోలు 8 గంటలకు మించి పనిచేయరని, కానీ మన దగ్గర ఎప్పుడైనా ఓకే అంటారన్నారు గౌతమ్ తిన్ననూరి. ఇదే ఇంటర్వ్యూలో స్పిరిట్ అప్డేట్స్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ ముచ్చటపడి మరీ ప్రభాస్ సినిమా గురించి అడిగారు. సెప్టెంబర్ చివరి నుంచి మొదలుపెట్టి నాన్ స్టాప్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు సందీప్ వంగ. 2026లోనే సినిమా విడుదల కానుంది. మొత్తానికి ఒకే ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు కింగ్డమ్ బాయ్స్. ఒకరేమో 20 ఏళ్లు, మరొకరు 18 ఏళ్లు, ఇంకొకరు 14 ఏళ్లు. ఏంటిది అనుకుంటున్నారా? మన సీనియర్ హీరోయిన్లు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి తీసుకున్న గ్యాప్. ఎన్నో ఏళ్లుగా స్క్రీన్ మీద కనబడని వాళ్ళు ఓ కథ నచ్చి ఓకే చెప్పి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ కథలు ప్రేక్షకులకి నచ్చలేదు. ఈ మధ్య ఆ ముగ్గురు సీనియర్లకి రీ ఎంట్రీ కలిసి రాలేదు. ఎన్ని సినిమాలు చేస్తామన్నది కాదు, ఎలాంటి సినిమాలు చేశామన్నదే గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్. అన్షు విషయంలో అదే జరిగింది. 23 ఏళ్ల కింద ఈమె నటించిన మన్మధుడు సినిమా ఎంత సంచలనమో స్పెషల్గా చెప్పక్కర్లేదు. నటించిన 2 సినిమాలే అయినా అన్షు బాగా మాయ చేశారు. 20 ఏళ్ల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇచ్చిన మజాకా డిజాస్టర్ అయింది. మన్మధుడు తర్వాత సినిమాలకి దూరమయ్యారు అన్షు. హాయిగా ఫారెన్లో సెటిల్ అయిన ఆమె మజాకాతో గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆమె ఆశల్ని ముంచేసింది ఈ సినిమా. అలానే లయ కూడా అంతే. 18 ఏళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటించారు. కానీ సినిమా వచ్చిపోయిన సంగతి కూడా ఎవరికీ తెలీదు. ఏ విధంగానూ తమ్ముడు సినిమా లయ రీ ఎంట్రీకి హెల్ప్ అవ్వలేదు. రీ ఎంట్రీలో భంగపడ్డ మరో హీరోయిన్ జెనిలియా. నార్త్లో నటిస్తున్న సౌత్లో మాత్రం పుష్కరకాలంగా కనిపించట్లేదు ఈమె. కిరీటి జూనియర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జెన్నీకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. మొత్తానికి భారీ ఆశలతో రీ ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు సీనియర్లకు నిరాశ ఎదురైంది. చూస్తుండగానే ఒక్కో నెల హౌస్ఫుల్ అయిపోతోంది. ఇప్పటికీ సెప్టెంబర్ అంతా వరుస సినిమాలతో నిండిపోయింది. ఇప్పుడు ఆగస్టు వంతు. వచ్చే నెలలోనూ క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. అందులో కొన్ని పాన్ ఇండియా అయితే మరికొన్ని మన సినిమాలు. మొత్తానికైతే ఆగస్ట్ హౌస్ఫుల్ అయిపోయింది. మరి అప్పుడు రాబోయే సినిమాలేంటి? ఆగస్ట్ అంతా సినిమా సందడి కనిపించబోతోంది. ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాలు కూడా బాగా సందడి చేయబోతున్నాయి. ఆగస్ట్ 1న సర్ మేడం అనే డబ్బింగ్ సినిమాతో జర్నీ మొదలు కానుంది. ఆ తర్వాత 8న బకాసురా రెస్టారెంట్ అనే మరో చిన్న సినిమా కూడా రానుంది. కానీ అసలు సినిమా ఆగస్టు 14న షురూ కానుంది. అప్పుడే కూలీ, వార్ 2 రానున్నాయి. ఆగస్టు 15 వీకెండ్ ఈసారి భారీగా ఉండబోతోంది. ఓవైపు రజనీకాంత్ కూలీ, మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయి. ఈ రెండింటిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్కెట్ పరంగానూ రెండూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. హిందీ, తెలుగులో తారక్ ఎడ్జ్ తీసుకుంటే సౌత్ అంతా కూలీ అండర్ కంట్రోల్లో ఉంది. ఆగస్టు 22న చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న పరదా సినిమా ఆ రోజు విడుదల కానుంది. ఇక అదే రోజు మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే మరో సినిమా కూడా రానుంది. ఆగస్టు 27న వినాయక చవితి వీకెండ్కి మాస్ జాతర చూపించడానికి రెడీ అవుతున్నారు రవితేజ. రవితేజ వస్తున్నాడని తెలిసినా కూడా అదే రోజు నారా రోహిత్ సుందరాకాండ విడుదల కానుంది. తాజాగా ఈ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోంది సుందరాకాండ. మరోవైపు ఘాటీ సైతం అన్ని కుదిరితే ఆగస్టులోనే రానుంది. మొత్తానికి ఆగస్ట్ అంతా చిన్న పెద్ద సినిమాలతో నిండిపోయింది. బాలీవుడ్ లో మరోసారి మీటూ కాంట్రవర్సీ మొదలు కాబోతోందా? మీటూ పై నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారా? కరోనా కంటే ముందు తన కమెంట్స్ తో బాలీవుడ్ కి నిద్ర లేకుండా చేసిన తనుశ్రీ దత్తా గుర్తుందా? ఈ భామ మరోసారి మీడియా ముందుకు వచ్చింది. తనకు ఎదురైన కష్టాల్ని కన్నీరు పెడుతూ TV9తో పంచుకున్నారు.
కొందరు హీరోయిన్లు సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే గుర్తుండిపోతారు. అలా పాపులర్ అయిన బ్యూటీ తనుశ్రీ దత్త. ఆషిక్ బనాయా ఆప్నే లాంటి సంచలన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తను వీరభద్రతో తెలుగు ఆడియన్స్ ని పలకరించారు. అయితే 2008లో చేసిన ఓ సినిమా తనుశ్రీ దత్త కెరియర్ లో చేదు జ్ఞాపకంగా మారిపోయింది. హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తనని బాగా ఇబ్బంది పెట్టారని, తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించారంటూ 2018లో మీడియా ముందు తొలిసారి ఓపెన్ అయ్యారు తనుశ్రీ. అప్పట్నుంచి తనకి వాళ్లు టార్చర్ చూపిస్తున్నారని, కొందరు అగ్రనటులు కూడా నానా పాటేకర్కి సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది తనుశ్రీ. కొన్నేళ్లుగా తనని భయపెట్టాలని చూస్తున్నారని, తన ఇంట్లోనే తనకి సేఫ్టీ లేకుండా చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తనుశ్రీ. ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు వదిలేసి ఎదురుగా ఉన్నవి తీసుకువెళుతూ నీ ఇంట్లోకి మేం వస్తున్నాం అని హింటిస్తున్నారంటున్నారు. సుశాంత్ సింగ్ తరహాలోనే నానా పాటేకర్ తనని చంపడానికి చూస్తున్నాడంటూ కామెంట్ చేశారీమ. తెలుగు సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి? మన సినిమాల్ని ప్రపంచమంతా చూస్తోంది. అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నా కూడా రీమిక్స్ కూడా అవుతున్నాయి. తాజాగా మరో సెన్సేషనల్ సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన చిన్న సినిమా తమిళంలోకి వెళ్ళింది ఇప్పుడు. మరి అదేంటి చూద్దాం. 2025లో విడుదలైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం తరువాత అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ముందుండేది కోర్ట్. నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన కోర్ట్ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా కనిపించారు. కోర్ట్ సినిమాకి కలెక్షన్లు మాత్రమే కాదు, ప్రశంసలు కూడా బాగా వచ్చాయి. పోక్సో చట్టం నేపథ్యంలో ఈ కథ రాసుకున్నారు దర్శకుడు రామ్ జగదీష్. ఈ పాయింట్ బాగా డీల్ చేయడంతో కోర్టు సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా ఓటీటీలో అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. ఇలాంటి సమయంలో దీన్ని తమిళ్లో రీమేక్ చేయబోతున్నారిప్పుడు. కోర్టు తమిళ హక్కుల్ని ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జీన్స్ ఫేమ్ ప్రశాంత్ కీలక పాత్రలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో కృతిక్, ఇనియా జంటగా నటించనున్నట్టు సమాచారం. ప్రశాంత్ ఈ మధ్య జులాయి, అంధాధూన్ లాంటి రీమేక్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు కోర్ట్ రీమేక్ వైపు అడుగులేస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో రేపటి సైన్మాలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.